ప్రస్తుతం మనతో నెహెమ్యా గారు అయితే ఉన్నారు. నెహెమ్యా గారు ప్రవీణ్ గారితో ఉన్న ఆయన బంధాన్ని అసలు ఎలాంటి వారు? ఏం జరిగింది? అసలు ఘటన జరిగిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మాట్లాడదలుచుకున్నారు. సో, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఈరోజు చాలా బాధాకరమైన సంఘటన ఇది. 2 తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు క్రైస్తవులకు మంచి పరిచయం ఉన్న పేరు ప్రవీణ్ పగడాల గారు. వారు మంచి విద్యావేత్త. ఆ విద్యావేత్త మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఈ బైబిల్ గురించి పరిపూర్ణ జ్ఞానం కలిగిన మంచి దైవజనుడు. తను గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి దేవుని పరిచర్య చేస్తా ఉన్నారు. అనేక స్థలాల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు గురించిన సత్యాన్ని ప్రజలకు తను బోధిస్తా ఉన్నారు. తర్వాత ఎన్నో సందేహాలను తీరుస్తూ, చాలా మందికి బైబిల్ విషయంలో అనుమానాలు ఉంటవి, అర్థం కాని విషయాలు, అట్లాంటివన్నీ క్రైస్తవ సమాజానికి కూలంకషంగా వివరణాత్మకంగా తను ఎన్నో ప్రసంగాలు చేశారు. ఇతర మతాల గురించి వేరే విధంగా మాట్లాడుతున్నాడు అది ఇది అని చెప్పేసి బయట చాలా మంది అంటున్నారు. సో మీరు చెప్పండి, దాని గురించి ఏమంటారు? ఆయన అన్ని మతాలలో ఏ మతాన్ని విమర్శించినట్టు ఎక్కువ లేదు, కానీ మానవత్వం గురించి చెప్పాడు. చాలా సార్లు ఏమన్నాడంటే, క్రైస్తవ్యమైనా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, అన్ని మతాల్లో కల్లా మానవత్వము ముఖ్యము. ప్రతి మనిషిని గుర్తించాలి, మతాన్ని కాదు మనిషిని గుర్తించాలి అని చాలా మంచి ఉద్దేశంతో తను చెప్పారు. కానీ తనంటే గిట్టని వాళ్ళు దాన్ని వక్రీకరించి ఆయన మీద వేరే దురభిప్రాయం వచ్చేటట్టు చేశారు. తర్వాత తను కూడా ఆ విచారాన్ని వ్యక్తం చేశారు. ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే నన్ను క్షమించండి అని సోషల్ మీడియా ముఖంగా తను వివరణ ఇచ్చారు. ఆయన నాకు థ్రెట్ ఉంది, నా ప్రాణానికి హాని ఉందని పెట్టిన 1 month లోనే ఆయన చనిపోవడం జరిగింది. అది కూడా ఎంత దారుణంగా. కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది మర్డర్ అంటున్నారు. ఆ జరిగిన విధానాలు చూస్తే అసలు మీకేమనిపిస్తుంది? ఇప్పటి వరకు మరి తన యొక్క యాక్సిడెంట్ మీద సందేహాలు ఉన్నమాట నిజమే. 2 తెలుగు రాష్ట్రాల్లో సందేహాలు ఉన్నాయి. మరి తను కూడా సొంతంగా చెప్పారు, నా మీద ఇట్లా హత్యాయత్నం జరగవచ్చు, నన్ను చంపేయచ్చు అని కూడా. మరి అందరము పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు, తర్వాత మన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది కాబట్టి దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. మరి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, క్రైస్తవ సమాజానికి న్యాయం జరగాలి. తర్వాత శాంతి భద్రతలు, ఎవరి మీద, ఒక మతం మీద ద్వేషం ఇంకొకరు కలిగి ఉండకూడదు. మన భారతదేశము అందరూ ఐకమత్యంగా ఉండాలనే మా ఉద్దేశము. క్రైస్తవులు శాంతి కాముకులని అందరికీ తెలుసు, శాంతి స్వరూపులు, శాంతిని బోధించే వాళ్ళు. ఎక్కడ మేము బలత్కారానికి, ఎక్కడ దౌర్జన్యాలకు మేము పోము. డిబేట్లో వాదిస్తాం, అంతేగాని బహిరంగంగా కొట్లాడటము వాటికి చాలా దూరంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు కూడా శాంతినే బోధించమని చెప్పారు, సమాధానాన్ని బోధించమన్నారు. ఆ సమాధానాన్ని బోధించే మార్గంలోనే మరి ప్రవీణ్ పగడాల గారు మరి సువార్త కొరకు వెళ్తూ ఇట్లా దుర్మరణం చెందడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా మాట్లాడుతున్నాను. అప్పుడు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము సోమాజిగూడలో. సో ఇది చాలా దారుణమైన హత్య. దీన్ని ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా కళ్ళు తెరిచి దాన్ని ఇమ్మీడియట్ ప్రాపర్గా ఎంక్వైరీ చేయాలి. లేని పక్షంలో చాలా బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది. ఒక వర్గాన్ని మీరు టార్గెట్ చేసేయటం అనేది అన్యాయం. ఇది రాజ్యాంగంలో అందరం కూడా ఈక్వల్గా ఉండాలి. ఎవరైతే వర్గాలు తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ప్రతిఫలాలు ఏదైతే సమానంగా ఉండాలి. ఒక పాస్టర్ అయినటువంటి ఆయన, ఒక పాస్టర్ చేసే వ్యక్తి ఒక చిన్న డిబేట్లో కూర్చొని ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరైతే డిబేటర్స్ ఉంటారో వారు అన్నిట్లో ఖురాన్లో కానివ్వండి, భగవద్గీతలో కానివ్వండి, బైబిల్లో కానివ్వండి, ముగ్గురు నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు.
వాళ్ళు దాన్ని విశ్లేషించి దాన్ని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎవరైతే డిబేటర్ అపోజిషన్ ఉంటారో వారు సరైన అర్థం చేసుకోకుండా వారు పగలు పెంచుకోవడం జరిగింది. ఆ పగ రూపాన్ని ఈ రోజున ఆయన ప్రాణం తీసుకోవడం జరిగింది. దాన్ని పోలీసులు కూడా సరైన రీతిగా స్పందించక వారు డైరెక్ట్గా అది ఏదో దాన్ని అంటే బ్రదర్ ఇమ్మీడియట్ యాక్షన్ టైం ఇమ్మీడియట్గా వారు వచ్చి తీసుకోవాల్సినటువంటి కేసు బుక్ చేసినటువంటి సంగతి. దాని కేసు బుక్ చేయలే. ఎందుకు బుక్ చేయలేదు నాయన అంటే సార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేదు, కంప్లైంట్ ఇవ్వలేదు అన్నారు. దాన్ని వారు ఇమ్మీడియట్గా వారు దాన్ని సుమోటో కేసు కింద బుక్ చేసి దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని ఎంక్వైరీ స్టార్ట్ చేయాలా. బాడీని అట్లా పెట్టారు. మరి అప్పటిదాకా మరి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఆ ఏలు ముద్రలో కానీ లేకపోతే అక్కడ ఫింగర్ ప్రింట్ చేయొద్దంటే అవి లేకుండా అయిపోతాయి. సో ఇదంతా నీరు కార్చే కార్యక్రమం చేసింది గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు. మేము దీన్ని సిఐడికి అనివ్వండి, లేకుంటే సిబిసిఐడికి అని వెళ్తాం, లేకపోతే ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి దాన్ని ఎంక్వైరీ చేసి కూలషంగా దాన్ని ప్రజలకి నిష్పక్షపాతిగా మేము చేసాము, అది ఇది జరిగింది అని తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలి. ఇక ముందు కూడా ఇటువంటి జరగకుండా వాళ్ళకి భయం జరిగేటట్టుగా వారిని శిక్షించాలి. అది మా డిమాండ్. జస్టిస్ దట్స్ ఆల్. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది? సో యాక్చువల్లీ ఇప్పుడు న్యూస్ లో దాదాపు మీరు చూస్తుంటారు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అన్నది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి చాలా మంది పోస్టులు పెట్టేస్తున్నారు. మీడియాలో కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా చెప్పాలంటే ఇక్కడ చాలా దుర్ఘటన ఇది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుండి క్రైస్తవ సోదరులే కాదు, మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాధపడుతున్నాడు ఈ రోజు. మానవత్వం ఇది ఒక వర్గానికి సంబంధించిన సంఘటన కానే కాదు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత దుర్ఘటన జరిగి ఇంత బాధలో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఇంత ప్రజలు ఉన్నప్పుడు ఎలాంటి పోస్టులు వస్తున్నాయంటే ఇలాగే జరగాల్సింది, ఇలాగే జరిగింది, మంచి జరిగింది, తర్వాత ఇదని చెప్పేసి కొంతమంది హెచ్చరిస్తున్నారే. వీరికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇంత మత విద్వేషాలు వచ్చేసాయి అంటే దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంఘటన పూర్తి పరిశీలిస్తే అక్కడ చూసినట్లయితే అది యాక్సిడెంట్ కాదు అన్న అనుమానాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు అలా జరిగింది అంటే సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చింది టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి, అప్పటికే ఆ బైక్ యొక్క హెడ్ లైట్ పగిలిపోయి ఉంది. అంటే అంతకుముందే అటాక్ ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా అంతకుముందు ఉన్నటువంటి ఫుటేజ్ తీసి పరిశీలించాలి. కాకుండా అక్కడే చూసేసి అక్కడ ఏమి లేదు, ఏదో పడిపోయారు కాబట్టి యాక్సిడెంట్ అయిపోయింది, చనిపోయారని చెప్తే అంత నమ్మశక్యంగా లేనటువంటి విషయం అది. ఎందుకంటే ఆల్రెడీ చూసినట్లయితే మీడియాలో చూసుకున్నట్లయితే చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది హెచ్చరించున్నారు కూడాను, చాలా మంది హెచ్చరించున్నారు. ఎందుకు అసలు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి మత విభేదాలు ఉంటే కూర్చొని పరిశీలించుకుంటే చర్చించుకుంటే 2 రోజులు కాబట్టి 20 సంవత్సరాలు క్లియర్ అవుతాయి. కానీ సోదరభావం ఎటు పోవాలి? మానవత్వం ఉండాలి కదా. నేను ఒకటే చెప్తున్నాను, మతం అనేది ధర్మం అనేది మనిషి కోసం వచ్చింది తప్ప మనిషి మతం కోసం కాదు. కాబట్టి మనుషులు బాగుండేది, కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో నా మనసు అంటుంది ఏంటంటే ఇది ఒక యాక్సిడెంట్ అయి ఉంటే ఇంత బాగుండు అన్న ఆలోచన లోపల నుంచి, ఇది కనుక దుర్ఘటన ఏంటో మాత్రం పబ్లిక్ ని మనం కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఇది సౌత్ ఇండియా సార్, పీస్ఫుల్ గా ఉన్నాం మనం. నార్త్ ఇండియా సిచ్యువేషన్, మణిపూర్ సిచ్యువేషన్స్ ఇక్కడ కాదు. ఇక్కడ ఈ భాయిలాగా అందరం కలిసి ఉన్నాం ఇక్కడ. అలాంటప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే సోషల్ మీడియా చాలా మంది చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. కొంతమంది రాజకీయాల్లో ప్రభుత్వంలో నుండి వ్యక్తులు కూడా ఇలా మాట్లాడడం చాలా దురదృష్టమైన విషయము. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలా నెగిటివ్ భావాలు వచ్చే విధంగా, మత విద్వేషాలు వచ్చే విధంగా మాట్లాడకూడదు. ఇలాంటి వారి మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి భయం లేకుండా పోయింది. ఈరోజు చూడండి, ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత నెగిటివ్ పోస్టులు వస్తున్నాయి. అవునా, గేయాలకు పాడుతున్నారు చాలా మంది. ఇలాగే జరిగింది, జరగడం చాలా మంచిగా గేయాలు పాడుతున్నారంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇది ఒక వర్గానికి సంబంధించిన ఇన్సిడెంట్ చూడవాకండి. నిజం చెప్తున్నాను, మొన్న ఇన్సిడెంట్ జరిగింది, ఇవాళ వరకు ఏం మీడియా కవర్ చేయట్లేదు ఎక్కడ కూడా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడో చిన్న యాక్సిడెంట్ జరిగిందంటేనే మాటి మాటికి తిప్పి చూంచేవాళ్ళు. ఇంత పెద్ద స్టేట్ ఇష్యూ జరిగింది, నేషనల్ ఇష్యూ జరిగినప్పుడు ఎందుకని దీని మీద దృష్టి పెట్టలేదు? అంటే దీన్ని అణిచేయాలని ఆలోచన ఉందా? అలా కాదు. దయచేసి మీడియా వాళ్ళతో నేను రిక్వెస్ట్ చేస్తుంటే సహకరించండి, మీరు సహకరించండి దయచేసి. మా మనోభావాలు ఏవి ఇక్కడ దెబ్బతున్నాయో మా బాధను అర్థం చేసుకొని, ఎందుకంటే మాకు కావాల్సింది జస్టిస్ కావాలి, సమాజం శ్రేయస్సుగా ఉండాలి తప్ప మాకు కావాల్సింది ఏమీ లేదు. అందరం కలిసిమెలిసి ఉన్నాం, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, ఒకరు మరొకరిని గౌరవించుకుంటూ జీవితం గడుతుంది. భారతదేశంలో భిన్నత్వంలో ఐక్యత ఉంది, మనం విశ్వసిస్తున్నాం. దాన్ని డిస్టర్బ్ చేయదని కోరుతున్నాం. We want justice. We want justice. We want justice. We want justice.